డీజే సారీ అండ్ మనతో ఉన్నారు మ్యూజిక్ షాప్ మూర్తి. అండ్ ఇప్పుడే ప్రీమియర్స్ అయితే అయినాయి. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు మనం అజయ్ ఘోష్ గారిని చాలా డిఫరెంట్ గా చూసాం, బట్ డీజే ఈ మ్యూజిక్ షాప్ మూర్తితో ఇంకాస్త డిఫరెంట్ గా చూసాం. సార్ ఏం చెప్తారు మీరు? అంటే ఆడియన్స్ తో కూర్చొని చూసారు కదా, మీరేం చెప్తారు? సినిమా అందరు బాగా నచ్చినట్టుంది, అందరు బాగుందని చెబుతున్నారు. బాగుంది నచ్చిన వాళ్ళందరూ కూడా మీ పక్క వాళ్ళకి చెప్పి దగ్గరలో ఉన్న థియేటర్లు చూడండి. ఇది మీ కథ మా కథ మనందరి కథ, మంచి ఇన్స్పిరేషన్ కథ అబ్బాయి, అందరు చూడమని కోరుతున్నాను. సో డీజే మూర్తి అద్రగొట్టేశారు కాబట్టి నేను మాటల్లో చెప్పే ముందు స్టెప్ వేశారు కదా, ఒక స్టెప్ మా అందరితో అప్పుడే కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మేము అందరం ఉన్నాం కదా, రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. ఏది ఇదేస్తారా? అదే డీజే మూర్తి కేక పెట్టించారు. మనం ఇప్పటివరకు మనం అజయ్ ఘోష్ గారిని చాలా డిఫరెంట్ రోల్స్ లలో చూసాము. కానీ ఈ మూవీలో చూస్తే మాత్రము మనం చూడడానికి సింపుల్ గా కనపడుతున్నారు కదా, ఈ మూవీలో చూడండి డీజే కాదు, రాక్ స్టార్. మన రాక్ స్టార్. ఒక్క నిమిషం. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటది, సెకండ్ హాఫ్ మాత్రం కన్నీళ్లు బయటకు వచ్చేసారి. ప్రతి సీను ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోతారు. ఎందుకనేది మనం చెప్పకూడదండి. మనం చూడడానికి దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేదు. అజయ్ ఘోష్ గారు కానీ, చాందిని చౌదరి గాని ఆమని గాని, వాళ్ళ క్యారెక్టర్స్ చూడండి. ప్రతి సీను ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఫస్ట్ ఒక్క నిమిషం. అజయ్ గారు ఎంత ఎమోషనల్ గా చేశారంటే ప్రతి సీన్ అండి కూర్చొని క్లాప్స్ కొడతారు, ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్యామిలీ సీన్స్ వచ్చేసరికి మనం ఎక్కడ కూడా కనెక్ట్ అయిపోతాం. అంటే మన రిలేటివ్, మన ఫ్యామిలీలో జరిగేటివి కూడా సినిమాలో చూపించారు. అంటే ఆ మనీ వాల్యూ కానివ్వండి, లేకపోతే రియల్ లైఫ్ లో ఎన్ని కష్టాలు పడుతున్నామో మనం ఈ సినిమా చూడండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. కానీ రివ్యూస్ మాత్రం ఎవరు చూడకండి. మనం ఈ సినిమా వీకెండ్ ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న సినిమా చూసుకునేసరికి ఫ్యాన్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యింది, ఎమోషనల్ గా అసలు ఏడుతున్నారు కొంతమంది. సినిమా పరంగా మీరంతా బాగా చూసారు కదా, ఇన్స్టర్స్ కంటూ ఏం చెప్తారు? అంటే ఏదైనా సరే జీవితంలో ఒక ఆశయం పెట్టుకుంటే అడిగేసిన తర్వాత కొంచెం చిన్న ఫెయిల్యూర్ వస్తే వెనక్కి వెళ్లకుండా సాధించే వరకు పోరాడగలిగితే మాత్రం ఖచ్చితంగా గెలుపు. అంతరాత్మ సాక్షిగా నిజాయితీగా మనలో టాలెంట్ ఉంది అని మన అంతరాత్మ తెలిసినప్పుడు ఖచ్చితంగా దానికోసం పోరాడి, అది ఏ రంగమైనా కానీ, సినిమా రంగం కాదు, వ్యాపార రంగం కాదు, ఏ రంగమైనా సరే వెనకడుగేయకూడదు. తేల్చుకునేదాకా ముందుకెళ్ళాలి. ఆ తేల్చుకునే పోరాటం పోయినా పర్లా, అది మీరు. ఎందుకంటే ఈరోజు యూత్ కానీ ఎవరైనా కానీ నేర్చుకోవాలి. మీకంటే ఎట్లాంటి అప్రిషియేషన్ వస్తుంది ఫ్యాన్స్ నుంచి? అందరూ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగా ఏడిపించేసింది. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది అంతే. జరిగేది జరగక మనది జరగనిది అనేది జరగదని ఆయన గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది. ఆయన సేవలు ఆంధ్రదేశానికి చాలా అవసరం. ఒక కొత్త నవ్యాంధ్రప్రదేశ్ ని, కన్నుల పండుగ ఉండే ఆంధ్రప్రదేశ్ ని చూస్తారని దయచేసి అందరూ వచ్చి ఫ్యామిలీస్ తో వచ్చి థియేటర్లు, మీ దగ్గర ఉన్న థియేటర్లో చూడండి. ఇది ఖచ్చితంగా మన జీవితం, మీ జీవితం, మన జీవితం అందరూ కనపడుతుంది. మంచి కుటుంబం సినిమా అంటే దయచేసి వచ్చి చూడండి సార్. ఉండే స్వామి చాలా ఉండే వస్తుంటే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మ్యూజిక్ చేసింది నేనే. నా పేరు పవన్ కుమార్. సో ఎందుకు నవ్వుతున్నాను అర్థం కాలేదు. గుర్తుపట్టలేదు. ఓకే ఓకే. సో యాక్చువల్లీ నాకు మ్యూజిక్ దగ్గరికి రాకముందే ఫస్ట్ కాపీ చూసాను. అప్పుడే సినిమా చాలా బాగుంది. సో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా మ్యూజిక్ చేస్తే ఇంకా బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ ఆల్రెడీ 95% బాగుంది అనే హోప్ తోనే వచ్చింది అనమాట నా దగ్గర. సో మ్యూజిక్ మేకింగ్ లో కూడా మన శివ గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు. అంటే ప్రతి సాంగ్ ఎట్లా రావాలి, ఎలాంటి స్టైల్, అన్ని డిఫరెంట్ స్టైల్స్ కావాలని చాలా ఫ్రీగా వదిలేశారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మ్యూజిక్ చేస్తున్న ఈ మొత్తం మూవీ జర్నీలో 1.5 year లో శివ గారిని 5 times కలిసాను నేను. ఆ కలిసినప్పుడు మేము మ్యూజిక్ గురించి మాట్లాడుకోలేదు. సో మొత్తం అంతా కాల్స్ లోనే జరిగిపోయింది.
అంటే ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీద క్లారిటీ ఉంది మన డిఓపి శ్రీనివాస్ గారికి కానీ ఎడిటర్ కానీ అందరికి ప్రోడక్ట్ లో క్లారిటీ ఉంది. అంటే మ్యూజిక్ చేసేటప్పుడు ఆయన అసలు మీ దగ్గరే లేదు. ఓకే, అంత ఫ్రీగా వదిలేసారు. యా, సో అదే ప్లస్ పాయింట్ ప్రాబబ్లీ. సో నాకైతే ఈ ఫిల్మ్ చాలా నా కెరీర్ చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ లైక్ ది బెస్ట్ వర్క్ ఐ హావ్ ఎవర్ డన్. చాలా మంది సినిమా ఫ్యాన్స్ చూసారు, సెలబ్రేట్ చేశారు. ఎంతమంది నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు మ్యూజిక్ పరంగా? కంప్లీట్లీ పాజిటివ్. ఆ విసిల్స్ క్లాప్స్ అయితే లోపల ఎవరు ఆగలే, ఎక్కడ ఎవరు తగ్గలేదు. మీరు అట్లా చెప్పకూడదు, డీజే ఆగే అని చెప్పాలి. అదే అన్నారు అక్కడ, మీరు అనట్లేదు. డీజే సాబ్ ఆగయా, బీ రెడీ. ఓకే, మూవీ నుంచి ఆడియన్స్ కి ఏం చెప్తారు? చెప్పాల్సింది ఇప్పుడే చెప్పేసా. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి క్రాఫ్ట్ లోనైతే ఎక్సలెన్స్ ఉంటుంది. మీకు ఎక్కడ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మీ చేతిలోనే ఉంది. హిట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది కూడా మీ మీద, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. నా పేరు కూడా పవన్. నేను మీలానే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. శివ గారి గురించి ఎట్లాంటి అంటే మమ్మల్ని కూడా ఫ్రీగా వదిలేశారు. ఇందాక పవన్ గారు చెప్పారు యాస్టీస్ అంటే ఫ్రీగా వదిలేశారు, మొత్తం మేము కాలే మాట్లాడుతున్నాం. మెల్లగానే ఏమైనా ఇబ్బంది పెట్టిగానే ఉంది ఆ సినిమా టైంలో. అసలే ఫస్ట్ డెబ్యూ అయింది. తను మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అయితే లేదు, తననే మేము ఇబ్బంది పెట్టుంటాము. ఎందుకంటే తనకి పర్టికులర్గా ఫస్ట్ అయితే ఏం చేసేవాడంటే తను రాసుకున్న స్టోరీ అవ్వచ్చు, డైలాగ్స్ పిన్ టు పిన్ డైలాగ్స్ అవ్వచ్చు, ఇది ప్రతిదీ వర్కౌట్ అవుతుంది వస్తుందా అదొకటి చూసుకునేది. మిగతాది ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ థింగ్ ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం అనుకుంటున్నాం. ఇప్పుడు అందరికి కూడా నచ్చింది. సో మీకంటే అట్లాంటి అప్రిషియేషన్ రెస్పాన్స్ మీకంటే అట్లా డిఓపి ఫస్ట్ ఎడిట్ చూసిన తర్వాత, ఫస్ట్ కట్ చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. యూఎస్ నుంచి కాల్ కూడా చేశారు. ఫస్ట్ మనం సక్సెస్ అయ్యాము. ఏంటి అని అంటే మనం పెట్టిన రూపాయి కనబడుతుంది. విజువల్ కావచ్చు ఇప్పటి వరకు అయితే బాగా చేశారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే బాగా చేస్తామని ఫస్ట్ విజువల్ ఫస్ట్ ఎడిట్ చేసిన తర్వాత ఇంకా మ్యూజిక్ కావచ్చు ప్రతిదీ వాళ్ళకొక దీని మీద ఒక ఏంటంటే ఒక ఇంకా ఇంపార్టెంట్ అది పెరిగింది. ఏంటంటే దీన్ని ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఇప్పుడు ప్రమోషన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇప్పుడు ఇంతమంది జనాల దగ్గర రెస్పాన్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అసలు సినిమాలో అంటే సిస్టర్ గారు మీరు హైట్ గా కనిపించారు, ఇక్కడ చూస్తే మీరు హీలేసారా? అక్కడ హీలేసారు. ఓకే, స్టోరీ చెప్పండి. ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? డైరెక్టర్ గారు ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అయింది అసలు అట్లా తీస్తారని డౌట్ కూడా మీకు ఉంటుంది. ఇట్లాంటి క్యారెక్టర్ వెళ్తే సరిగ్గా నన్ను ప్రూవ్ చేయకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతాను అనుకుని కొంతమంది ఆలోచిస్తారు. మీకు ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ రోల్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ నా రియల్ లైఫ్ నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో మా ఫాదర్ తో ఎగ్జాక్ట్లీ అదే పోర్ట్రే చేయగలిగాను. సో చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఇంకా స్టోరీలోకి డెప్త్ వెళ్ళకపోతే ఎమోషనల్ గా ఇట్ ఈస్ వెరీ ఫన్. స్టోరీ విన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాస్ ఫన్. అలా అంటే వి ఆల్వేస్ సీ ఒక చైల్డ్, నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను అది పర్సూ చేయడానికి వెళ్ళాలి అన్నప్పుడు ఫాదర్ ఆర్ ఫ్యామిలీ అడ్డుకోవడం చూస్తాము. బట్ నాకు స్టోరీ విన్నప్పుడు ఒక 50-year-old పర్సన్ ఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అంటే ఆపోజిట్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా చేయరా, అది ఎలా చూపించారు, అది ఎలా నరేట్ చేశారు అన్నది నాకు బాగా నచ్చింది. అండ్ దెర్ వాజ్ అ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ which is different. అది బాగా కనెక్ట్ అయింది. అండ్ ఐ థాట్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఇన్ ఎవ్రీ అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫాదర్ అండ్ డాటర్ కానీ ఫాదర్ అండ్ సన్ కానీ కనెక్ట్ అవుతారని నాకు అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఓకే. ఈ సినిమా చూసినప్పుడు ఎమోషనల్ గా నాకే ఏడుపు వస్తుంది అనుకున్నా. ఇక్కడ మీరు చెప్తే మీ కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వస్తుంది. అంటే ఐ థింక్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. సో దట్స్ వై పర్సనల్ గా కనెక్ట్ అవుతారు అని. మీకు బాగా మీ ఫేవరెట్ ఏ పాయింట్ బాగా నచ్చింది మూవీ మొత్తంలో? మీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అలా ఒక్కటని పిక్ చేయలేము. బాగా ఫన్నీ సీన్ ఫనీ సీన్ కాదు కానీ ఒక మాట అంటారు అజయ్ ఘోష్ గారు, ఆమెని చాందిని గారు అడుగుతారు కదా, మీ డాటరే ఒకవేళ డీజే అవ్వాలనుకుంటే ఏం చేస్తారు అని అడుగుతారు.
దానికి మూర్తి గారు రెస్పాన్స్ చేసే పని తప్పు కానప్పుడు ఏది చేసినా పర్లేదు అని. అది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి పేరెంట్ గానీ ప్రతి చైల్డ్ గానీ అలా ఫీల్ అవుతే చాలా బాగుంటది అని అనిపిస్తుంది. దట్ ఐ పర్సనలీ కనెక్టెడ్. చాలా మంది మోటివేషన్ ఇచ్చింది సినిమా. ఎస్. మీకు ఏమన్నా? నా ఫేవరెట్ సీన్ అంటే ఫస్ట్ నుంచి సిస్టర్స్ ఇద్దరు చాలా కొట్టుకుంటారు, అసలు కలుసుకోరు. మీ సో టామ్ అండ్ జెర్రీలో కొట్టుకునే వాళ్ళు వన్స్ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళ మధ్యతో క్రియేట్ అయిన బాండింగ్ ఇట్స్ వెరీ స్పెషల్. ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ బాండింగ్. అండ్ వాళ్ళ డాడీ అంతే సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరిని కలపాలని చూడటం ఇదంతా ఉంటుంది. అండ్ ఒక సీన్ ఉంటుంది, నేను నాకు అమ్మలాగా వచ్చాను చెప్తూ నువ్వు ఇలా ఉండు స్కూల్లో అది ఇది అంటే నాకు అమ్మ గుర్తొచ్చిందని ఐ హగ్ హర్ అండ్ క్రై. ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ సీన్. సో అది నాకు చాలా నచ్చింది. దట్స్ మై ఫేవరెట్ సీన్. ఓకే, రీసెంట్ గా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి పిఠాపురంలో విన్నారు అంటే ఏం చెప్తారు? ఐమ్ సారీ ఐ డిడ్. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో విన్నారు కదా రీసెంట్ హ్యాట్రిక్ తో బాగా మంచి మెజార్టీ వచ్చింది. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఆయనకి నేనేం చెప్తానండి, ఆయన కంగ్రాచులేషన్స్, ఆయన సాధించి చూపించారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, జెన్యున్ గా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంతే చెప్పారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, మూవీ నుంచి ఆడియన్స్ ఏం చెప్తారు? మ్యూజిక్ షాప్ ఇందాక చెప్పిన పాయింట్ అండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడానికి ఏదో ఒక పాయింట్ ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ప్లీజ్ మా సినిమాని థియేటర్స్ కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సేమ్ అండ్ ఎవరైతే చాలా టాలెంట్ తో కసితో ఉంటారో వాళ్ళందరూ ఈ సినిమా ఇంకా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతారు. ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఇస్తుంది. ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి టాలెంట్ ఉన్నా ఇఫ్ యూ సీ దిస్ మూవీ యూ విల్ గెట్ మోటివేటెడ్ ఫర్ షూర్. చాలా నచ్చింది. ఎవ్రీవన్ షుడ్ వాచ్. ఓకే, మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయింది. నేనైతే మీకు బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా అయితే ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. మేడం నన్ను క్వశ్చన్ అయితే అడగండి, చిన్న ఒకటే అడగండి. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మా మూవీ చూసినందుకు. ఇంకా బన్ ఓకే, మా మూవీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగా వచ్చింది మూవీ. ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎక్కడ ఎవరు యాక్టింగ్ లాగా అయితే చేయలేదు, ప్రతి ఒక్కరు న్యాచురల్ గా యాక్ట్ చేశారు. మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుందండి. అండ్ డెఫినెట్ గా మా డిఓపి గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారికి, ఎడిటర్ గారికి డెఫినెట్ గా ఇది ఒక పెద్ద మూవీ సక్సెస్ అవుద్ది అని అనుకుంటున్నాం అండి. డెఫినెట్ గా వాళ్ళకి నెక్స్ట్ టైం నుంచి ఆఫర్లు వస్తాయి, ఇదైతే చెప్తున్నాను. అండ్ మా శివ కూడా డెఫినెట్ గా మండే నుంచి కాల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక జెన్యున్ సినిమా తీసాము, జెన్యున్ అటెంప్ట్ చేసామండి. వచ్చి ఆదరించండి ఈ వీకెండ్ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం అడగండి డైరెక్టర్. రెస్పాన్స్ చూసి చాలా చాలా మేము ఎక్స్పెక్ట్ చేసిందే దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేము ఏదైతే కొన్ని సీన్లకు అనుకున్నామో, డైరెక్టర్ గారి రైటింగ్ డైలాగ్స్ కావచ్చు, ఫస్ట్ ఎక్కడంటే ఆడియన్స్ క్లాప్స్ పడినదని ఒక డైలాగ్స్ అండి. మా డైరెక్టర్ గారు, మేము ఆయన పేపరు పెన్ను పైన పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఏది మిస్ అవ్వకుండా తనకు సపోర్ట్గా ఇంత బాగా తీసుకొచ్చాము. ఈ రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. ఈ ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ ఇంకో మంచి ఆపర్చునిటీలు వస్తాయి అనుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి అన్నీ అండి. యాజ్ అ డిఓపిగా ప్రతి ప్రేమ ప్రతి లైట్ నాకు చాలా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అండి? చాలా రిలీఫ్ గా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ బరువు మోసి సడన్ గా అది కింద పెట్టినట్టు, ఆ బరువు దిగిపోయినట్టు. అండ్ జనాల రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇన్ని రోజులు పడిన కష్టం దానికి ఇది ఆన్సర్ లా అనిపిస్తుంది. ఆన్సర్ చాలా స్వీట్ ఆన్సర్ అనిపిస్తుంది. ఇంకా అండ్ మాకు తెలుసు మేము మంచి సినిమానే తీసామని, కానీ జనాల రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీసామా అనే డౌట్ కూడా వచ్చింది మాకు. ఎందుకంటే మాకు మొదటి నుంచి మాకు నమ్మకం ఈ సినిమా మీద బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టెక్నికల్గా కానీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అందరూ చాలా బాగా చేశారని మాకు గట్టి నమ్మకం. అండ్ దానికి 2 times 3 times రెస్పాన్స్ వచ్చిందండి. నేను ఇంతకు మించి నేను ఇంకేం అడగలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ June 14th అండి, రేపు మీరు ఖచ్చితంగా సినిమా థియేటర్స్కి వెళ్ళండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, ఏడుస్తారు.
అండ్ సౌండ్కి ఎగ్జైట్ అవుతారు. మీకు అన్ని రకాల ఫీలింగ్స్ మీకు అన్ని రకాల ఫీలింగ్స్ మీకు కలుగుతాయండి. అండ్ ఆల్సో మీరు డెఫినెట్గా మీరు పెట్టిన ప్రతి రూపాయికి మీరు వర్త్ అనిపిస్తుంది. అండ్ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. June 14th మ్యూజిక్ షాప్ మూర్తి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అయితే ప్లాన్ చేసామో, సినిమాని ఎలా హైప్ చేసుకుంటూ తీసుకొచ్చామో, సో అందరూ చాలా సపోర్ట్ చేశారు. హాయ్ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. మూవీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ దగ్గర నుంచి. సో మేము మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని ఎలా రీచ్ చేయాలి ఆడియన్స్ కానీ చాలా టెన్షన్ పడ్డాం. అందరూ చాలా ప్రతి కంటెంట్ ఏది రిలీజ్ చేసినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు AAA లో ప్రీమియర్ షో అయింది. ప్రీమియర్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మేము ఎంతైతే దీనికి హార్డ్ వర్క్ చేసి కష్టపడి చేసామో అదంతా ఒక్కసారిగా మర్చిపోవడం అయితే జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అందరికీ నచ్చుతుంది. ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందరూ చూడొచ్చు. అంత మంచి మూవీ. ఇలాంటి మూవీకి PRO గా వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.